వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తీసుకున్నారో అది నిరూపించినా ఎన్నటికి సోషల్ మీడియాలో కనపడను. నా అకౌంట్‌లో ఎవరైనా డబ్బులేస్తున్నారని నిరూపించినా ఎన్నటికి సోషల్ మీడియాలో కనపడను. ముందు సీజేఎస్ గురించి చెప్పిన విషయాలు అబద్ధమని నిరూపిస్తే ఎవరన్నా నేను సోషల్ మీడియాలో కనపడను. దాన్ని బట్టి ఇప్పుడు మనము జాషువా డానియల్ చెగోడికి విసిరాల్సిన సవాల్ ఏంటి అనంటే, అతని మాటకు తను కట్టుబడేటటువంటి వ్యక్తి అయితే, అసలు ఏ మాత్రమైన నిజాయితీ ఉంటే, ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోకి, ఇప్పుడు నేను ఇది నేను ఆడియో కాల్ రికార్డ్ అవుతుంది, నేను పెడతాను ఇది సాగర్. దీనికి కూడా అతను స్పందించకుండా ఇంకా సోషల్ మీడియాలో అసలు ఎక్కడ ఉండకూడదు ఆయన. అవును, బయటకు వెళ్ళిపోవాలి. అవును. హలో అన్నా, నేను సాగర్ మాట్లాడుతున్నా. హలో సాగర్. అన్నా సాగర్ చెప్పు అన్న, చిన్న విషయం అన్నా. ఇది జాషువా డానియల్ చెగోడి ఉన్నాడు కదా, అదే గతంలో మనం వీడియోస్ కూడా పెట్టాం. అతనికి శాలేం రాజుని వెనకేసుకొస్తా ఉంటాడు. జాషువా డానియల్ చెగోడి. అతను ఒక వీడియో పెట్టాడు అనమాట. ఆ వీడియోలో ఏమంటున్నాడంటే, మీరు బాప్తిస్మము అనేది అవసరం లేదు అని బోధిస్తున్నారని చెప్తున్నాడు. అది చూసాను నేను. అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి సవాల్ విసురుతూ మీరు ఎందుకు అతని మీద వీడియో పెట్టట్లేదని చూసాను నేను. అవును, అవును. నాకు కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి అన్న. అంటే అది దానికి స్పందిస్తారని చెప్పేసి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి నాకు కొంతమంది నుంచి. అంటే యాక్చువల్లీ దానికి స్పందించడానికి ఏముంది సార్, ఇప్పుడు రెండు విషయాలు. ఒకటి, ఆయన ఏ క్లిప్ అయితే వాడుకుంటున్నారో ఆ క్లిప్ లోనే చాలా క్లియర్ గా రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, బాప్తిస్మం తీసుకుంటే రక్షణ రాదు అని చెప్తున్నాను నేను చాలా క్లియర్ గా. రెండో స్టేట్మెంట్ ఏముంది, కానీ రక్షణ పొందిన వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలి, ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి అవకాశం ఉన్న కొలది. అవకాశం లేకుంటే ఏం చేస్తావు? ఇప్పుడు నేను చావు బతుకులో ఉన్నాను, లేదా హాస్పిటల్ బెడ్ లో ఉన్నాను, అప్పుడు నమ్మాను. తర్వాత అసలు నాకు బయటకు వచ్చే అవకాశమే రాలేదు, అక్కడే చచ్చిపోయాను, అవకాశం రాలేదు కదా. అలాంటి వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళు నమ్మారు కాబట్టి పరలోకానికి వాళ్ళు వెళ్తారు కదా. సో ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం వల్ల కదా రక్షణ. ఇప్పుడు గారడి సీమోన్ బాప్తిస్మం తీసుకున్నాడు, తర్వాత ఏమన్నాడు పేతురు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది అన్నాడు కదా. అంటే ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఎవరుంటారు? రక్షణ పొందిన వాళ్ళు ఉంటారా? ఓకే. సో అందుకని నేనేమంటున్నానంటే, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం, ఇప్పుడు పెళ్లి కోసం అని బాప్తిస్మాలు తీసుకుంటారు, పెళ్లి బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి. ఆ లెక్కన యేసుక్రీస్తు ప్రభు వచ్చి చనిపోవాల్సిన అవసరం ఏముంది శిలువ పైన? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారికి రక్షణ కలుగుతుంది, మీరు కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు అని అంటుంది వాక్యం. ఇది క్రియల మూలంగా కలిగేది కాదు కాబట్టి ఎవరు అతిశయించడానికి వీల్లేదంటుంది. ఇప్పుడు నేను బల్ల తీసుకోవడం ద్వారానో బాప్తిస్మం తీసుకోవడం ద్వారానో రక్షణలోనికి వస్తే అది క్రియల మూలమైనది అవుతుంది కదా. సో కేవలం దేవుని కృపచేత ఆయన కలిగించేటటువంటి విశ్వాసం ద్వారా మనకు రక్షణ వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పాను నేను, అది వాస్తవమే. కానీ బాప్తిస్మం అవసరం లేదని ఎక్కడ చెప్పాను? అసలు బాప్తిస్మమే అవసరం లేదు, బాప్తిస్మం తీసుకోకూడదు మనం అని దుర్బోధ చేశానని ఆరోపిస్తున్నారు కదా. అది ఎక్కడ చెప్పానో చూపించమను సింపుల్ గా. అంటే ఇప్పుడు నేను నిజంగా ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ పైన వీడియోలు పెడతా ఉంటే, నేను చేయని తప్పుని నా పైన ఆరోపించడం ఎందుకు? అంటే ఇంకెక్కడ దొరకట్లేదు కాబట్టి కదా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేసి పెట్టాల్సి వస్తుంది. అవును కదా, అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరి మీద అయినా వీడియో పెడుతున్నప్పుడు అంటే పూర్తిగా వాళ్ళ వీడియో అంతా మనం ప్లే చేసే అవకాశం ఉండదు కాబట్టి, నేను తీసుకుంటున్న పాయింట్ ఒకవేళ వాళ్ళు చెప్పిన దాన్ని ఏమైనా వక్రీకరిస్తున్నారా లేదా అని నిరూపించుకోవడానికి, నిర్ధారించుకోవడానికి అవకాశం ఉండేలాగా పూర్తి లింక్ పెడతాను నేను యాక్చువల్గా డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఇప్పుడు ఓఫర్ గారికి కౌంటర్ పెట్టాను నేను. ఓఫర్కి కౌంటర్ పెట్టినప్పుడు ఏం చేశాను నేను? డిస్క్రిప్షన్ లో పెట్టాను. అక్కడ నేను మార్క్ బాబు వీడియో ఒకటి ప్రస్తావిస్తే అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టాను. నేను ఏదేదైతే ప్రస్తావించాను నా వీడియోలో అవన్నీ కూడా లింక్ పెడతాను నేను. అంటే నేను చెప్పింది వాస్తవమా కదా అందరూ నిర్ధారించుకోవాలి కదా, నా మాటగా తీసుకోకూడదు అది కూడా. ఇప్పుడు అదే నియమం ఇతనికి వర్తిస్తుందా వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. వీరా లెవెల్లో వీడియో పెట్టుకున్నారు కదా, పూర్తి వీడియో లింక్ ఇవ్వమని చెప్పి అక్కడ. అదే నిజాయితీ ఉంటే వర్తిస్తుంది, అది నిజాయితీ లేని వర్తించదు కదా. అతను వీడియో చూసేటప్పుడు ఒక మాట, అందులో మాటికి నా మీద ఏదో కనికర పడుతూ నేను సహోదరుడిని గౌరవిస్తున్నాను ఎందుకంటే ఆయన బ్లైండ్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంది? నేను బ్లైండ్ అయితే అతని కనికరము దయాదాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు కదా. ఇప్పుడు నేను కూడా చెప్పాలా? అయితే ఇప్పుడు సహోదరుని నేను గౌరవిస్తున్నాను, పాపం ఆయనకు బట్టతలు ఉంది కాబట్టి అని అన్నాను.
నా నోట్లోకి అదే వస్తుంది. అనొచ్చు అట్లాగా, అది కాదు కదా విషయం. అవును అన్న, చిన్న మాట ఏంటంటే ఇప్పుడు నిన్న మనం అంటే ఇన్సల్ట్ చేయడానికి, వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేయడానికి వీళ్ళు ఎన్నుకున్న రకరకాల విధానాలు అనమాట. అవును అవును. దీని మీద రక్షణ టీవీ వాళ్ళు స్పందించాలట. అంటే రక్షణ టీవీ వాళ్ళకి కూడా ఇతనిలాగా నిజాయితీ లేదు అనుకుంటున్నాడు ఏంటి? అవును. ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? అబద్ధపు ఆరోపణలు చేయడానికి ఎందుకు కూర్చుంటారు ఎవరి మీద? నిజంగా నేను అలా చెప్పింటే ఖండించదగినటువంటి విషయం అది. ఇప్పుడు బాప్తిస్మం పరిశీలు శాస్త్రులు బాప్తిస్మం తీసుకోవడానికి నిరాకరించి తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారన్నట్టుగా ఉంటది. అవును. లూకాసు వార్త 7వ అధ్యాయం. బాప్తిస్మాన్ని తిరస్కరించే వాళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. అలా మనం ఎందుకు మాట్లాడతాం? అలా నేను ఒకవేళ మాట్లాడుంటే నేను అబద్ధ బోధకుడినే ఖచ్చితంగా. అవును. కానీ రక్షణ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా వస్తుంది అని చెప్పడం నిజంగా దుర్బోధ అవుతుంది కదా. అవును. అంటే వాళ్ళు కొన్ని వచనాలను వక్రీకరించి చూపించవచ్చు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడను, అవును అవును, ఇట్లాంటి వాటికి. సో ఇప్పుడు నమ్మని వాడికి శిక్ష విధింపబడను అని ఉంటది అక్కడ. అవును. తర్వాత అవును. సో అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నా సరే అతను నమ్మకపోతే, అంటే నిజంగా రక్షణార్థమైనటువంటి విశ్వాసం అతనిలో లేకపోతే అతనికి రక్షణ రాదు. ఇప్పుడు పెళ్లి బాప్తిస్మం ఉదాహరణకి, అవును, లేకపోతే చర్చ్ మెంబర్షిప్ లో వచ్చే బెనిఫిట్స్ కోసం బాప్తిస్మాలు తీసుకోవటము, లేకపోతే అందరు తీసుకుంటున్నారు నేను తీసుకోకపోతే బాగోదని తీసుకోవడాలు, మాది క్రైస్తవ కుటుంబం కాబట్టి సాంప్రదాయంగా మేము తీసుకోవాలని తీసుకోవటం, ఇవన్నీ మారుమనసుకు సంబంధించినటువంటి బాప్తిస్మాలా కావు కదా. ఇంట్లో మునిగి లేవటమే బాప్తిస్మం అయితే ఇక దాని వల్ల ఇక చాలా మంది రక్షణ పొందాలి కదా. అవును. ఇప్పుడు అబద్ధ ప్రవచనాలు చేసినటువంటి రంజిత్ ఉఫ్రి కూడా రక్షింపబడ్డాడని అనుకోవాలి మనం. అవును అన్న, అతని కోసం ఒక మాట ఏంటంటే అన్న, ఇది నిన్న నైట్ మనం వీడియోలో ఈ రంజిత్ తోపులకి డబ్బాలు కొట్టే మార్కు బాబు కోసం ప్రస్తావించాం కదా. ఇప్పుడు రంజిత్ తోపుని మార్కు బాబు ఎలా వెనకేసుకొచ్చి డబ్బాలు కొడతాడు, ఈ షాలేం అని ఆయనకి ఈయన కూడా సేమ్ అన్నాయి, జాషువా ఈయన కూడా అది సేమ్, ఇంకేం డిఫరెన్స్ ఏమీ లేదు. ఇంకా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి అనవసరం, వీళ్ళకి డబ్బాలు కొట్టడమే పని. అంతే కదా మరి, చేసుకోండి, మనకేం చేస్తుంది దాంట్లో. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, బాప్తిస్మం తీసుకోవడం అవసరం లేదని నేను మాట్లాడుతున్నానని ఆయన పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు ఇక్కడ ఈ వీడియోలో. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన జాన్ పాల్ అని ఇంకొక తమ్ముడు ఉన్నాడు, డిబేట్స్ చేస్తూ ఉంటారు ఆయన. అవును, మంచి వ్యూవర్షిప్ ఉంటుంది ఆయన ఛానల్లో కూడా. ఆయనకి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు ఈయన, ఈ జాషువా డానియల్ చేసి బూతులు తిట్టాడు అన్న, విన్నా నా వీడియో. వినుంటావు కదా, అది ఆడియో కాన్వర్సేషన్ పెట్టారు. అవును. అందులో వివేకానంద బాప్తిస్మం ఎందుకు తీసుకోలేదు అని తమ్ముడు మాట్లాడితే, మన జాన్ పాల్ మాట్లాడితే చూసింటారు కదా అది. బాప్తిస్మం అవసరం లేదు, అయినా వివేకానంద వ్యాలిడే అని ఎవరు చెప్తున్నట్టు ఇక్కడ? అవును, అతనే కదా. ఇప్పుడు జాన్ పాల్ చెప్పింది దాన్ని జాన్ పాల్ ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు వివేకానంద నిజంగా నమ్ముంటే అతనికి బాప్తిస్మం తీసుకునే అవకాశం ఉంది కదా. అవును కదా, అవకాశం ముందు కూడా తీసుకోలేదు మరి. అవును. మరి అలాంటప్పుడు అంటే మీరు బాప్తిస్మం పొందక మీ విషయమే దేవుని సంకల్పం నిరాకరించింది అన్నమాట వర్తిస్తుంది కదా వివేకానందకు కూడా. వర్తిస్తుంది కదా. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవాలి కదా. వివేకానంద పెద్ద క్రైస్తవుడు అయిపోయాడని ఒకవేళ మీరు అనుకుంటే, యేసుక్రీస్తుని ఒప్పుకోవడం ద్వారా బాప్తిస్మం ఎందుకు తీసుకోలేదు? వ్యాలిడ్ పాయింట్ కదా అది. అడుగుతుంటే బాప్తిస్మం అవసరమా, బాప్తిస్మం తీసుకోకపోతే రక్షణ రాదా, అది ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవును, అక్కడ నాకు చాలా నీచంగా అనిపించింది ఏంటంటే, మనము అవకాశం లేకపోతే తీసుకుపోయినా పర్లేదని చెప్తున్నాం మనం, కానీ వివేకానందకి అవకాశం ముందు కూడా తీసుకోలేను అని సమర్థిస్తుంది ఆయన అక్కడ. ఆయన సమర్థిస్తున్నారు కాబట్టి బాప్తిస్మం అవసరం లేదని ఇక్కడ చెప్పేది ఎవరు లేదు, అతనే చెప్తున్నాడు. అతనే చెప్తున్నట్లు లెక్క కదా. అవును, అంటే దేవుని సంకల్పాన్ని ఎదిరించమని చెప్తున్నాడు ఆయన. అదే కదా మరి, తన కాలం తానే నరుక్కున్నట్టుంది. అవును. ఇంకొక విషయం ఏంటంటే, ఇతను ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ఏమనంటే, నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాను అంటే కనుక నేను సోషల్ నెట్వర్క్ లో కనిపించను, మీ అకౌంట్లు బయట పెట్టండి, నా అకౌంట్ కూడా బయట పెడతాను అని చెప్పి చాలా ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టుగా నిరూపిస్తే కనుక నేను ఇంకా సోషల్ నెట్వర్క్ లో కనిపించడం అంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తీసుకున్నారు, అది నిరూపించిన ఎన్నటికి సోషల్ మీడియాలో కనపడను. నా అకౌంట్లో ఎవరైనా డబ్బులు వేస్తున్నారని నిరూపించినా ఎన్నటికి సోషల్ మీడియాలో కనపడను. ముందు సిజిఎస్ గురించి చెప్పిన విషయాలు అబద్ధం అని నిరూపిస్తే ఎవరన్నా నేను సోషల్ మీడియాలో కనపడను. అయితే ఏంటంటే, నా దగ్గర ఒక 100 అకౌంట్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మామూలుగా నేను మీకు 99 అకౌంట్లు ఇస్తాను, ఇవి నా అకౌంట్లు అవి ఖాళీగా ఉన్నాయి చూడు, 0 అకౌంట్స్ అని చెప్పి చూపిస్తాను నేను మీకు. సో కానీ ఇంకొక అకౌంట్ ఏదైతే నేను నీకు చూపించలేదో అందులో అన్ని ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాదన కోసం చెప్తున్నాను.
సో నేను 99 అకౌంట్లు పెట్టి నిజాయితీ నిరూపించుకున్నట్టు అవుతుందా? నీకు తెలుసా నా దగ్గర ఇంకో అకౌంట్ ఉందా లేదా అన్న సంగతి? నేను ఎంత బయట పెడితే అంతే తెలుస్తుంది కదా నీకు. అవును. అలాంటిది అనమాట ఈ ఛాలెంజ్. ఇప్పుడు నిజంగా ఈ ఛాలెంజ్ కి నిలబడాలంటే రేడింగ్ చేపించాలి. ఎవరి మీద అయితే నీకు అనుమానం ఉందో వాళ్ళ చేత ఐటీ డిపార్ట్మెంట్ కు ఒక లెటర్ రాసి రేడింగ్ చేయాలి పలానా వాళ్ళ మీద అని రాయించండి. అవును. తప్పు చేసిన వాడికి భయం కదా, నాకెందుకు భయం, ఎవరికన్నా ఎందుకు భయం? అవును. అంటే ఇప్పుడు నిజంగా అతని అకౌంట్ అతను బయట పెట్టినంత మాత్రాన అతనికి ఎవరు డబ్బులు వేయట్లేదని అర్థం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇతను నేను నిరూపిస్తే కనుక నేను సోషల్ నెట్వర్క్ లో కనిపించినట్టున్నాడు కదా, అతను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు. కానీ 2019లో నాకు సందీప్ అని చెప్పి ఒక బ్రదర్ ఉన్నాడు అన్న. సందీప్ ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆయన్ని ఈయన నేను మిలిటరీ వర్క్ చేస్తున్నానని చెప్పి 25,000 తీసుకున్నాడు. మన దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. అవి నేను అన్నని అడిగి తీసుకున్నాను అవన్నీ. 2019 పంపిస్తాను. రెండు 2019లో 25,000 తీసుకున్నాడు. తర్వాత కూడా అడిగాడు మళ్ళీ పని. తర్వాత కూడా అడిగితే ఆయన పంపలేదు. దానికి సంబంధించినటువంటి పక్క ప్రూఫ్స్ ఉంటాయి మన దగ్గర, అన్ని ఉన్నాయన్న. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే కనీసం తన మాటకు తాను కట్టుబడే నిజాయితీ అయినా ఉంటే జాషువా డానియల్ చెగుడికి ఆయన చేయాల్సిందంటే ఇక మీదట సోషల్ మీడియాలో కనిపించకూడదు, అంతే కదా. సో ఇప్పటి నుంచి కనుమరుగైపోమని చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పిన ఆధారాలు నిజంగానే ఉంటే అవును అది నాకు పంపించు. ఉన్నాయన్న, ఖచ్చితంగా ఉన్నాయి. ఇతను మళ్ళీ అడిగినవి ఉన్నాయి, ఇతను ఏ పేరు చెప్పి మనీ తీసుకున్నాడో ఉన్నాయి, ఏ నెంబర్తో చాటింగ్ చేశాడో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇతను సంవత్సరానికి నెంబర్ మారుస్తుంటాడంట అన్న. కానీ మన దగ్గర ఆయన బ్యాంక్ అకౌంట్ కి పంపినటువంటి స్క్రీన్ షాట్ ఉంది మన దగ్గర. ఆ నెంబర్తో చేసిన చాటింగే కాదు, ఒకవేళ ఆ నెంబర్ నాది కాదని చెప్పి తప్పించుకున్నా కూడా ఇతని అకౌంట్ కి పంపినటువంటి ఉంది మన దగ్గర స్క్రీన్ షాట్. ఎక్సలెంట్ అవి పంపించు. సో దాన్ని బట్టి ఇప్పుడు మనము జాషువా డానియల్ చెగుడికి విసిరాల్సిన సవాల్ ఏంటి అని అంటే అతని మాటకు తను కట్టుబడేటటువంటి వ్యక్తి అయితే అసలు ఏ మాత్రమైనా నిజాయితీ ఉంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోకి ఇప్పుడు నేను ఇది నేను ఆడియో కాల్ రికార్డ్ అవుతుంది, నేను పెడతాను ఇది సాగర్. దీనికి కూడా అతను స్పందించకుండా ఇంకా సోషల్ మీడియాలో అసలు ఎక్కడ ఉండకూడదు ఆయన. అవును, బయటకు వెళ్ళిపోవాలి. అవును, లేకపోతే నాకు నిజాయితీ లేదు. స్పందించే అవకాశం కూడా లేదు కదా ఆయనకి, ఎందుకంటే ఆయన కనిపించకూడదు. అంటే వచ్చి చెప్పుకుంటాడేమో ఏమనంటే నేను మినిస్ట్రీ కోసం తీసుకున్నాను అలా తీసుకుంటాడేమో. కానీ అక్కడ విషయం ఏంటంటే ఆయన ఎందుకు తీసుకున్నాడు అనేది పాయింట్ కాదు, తీసుకున్నాడా లేదా. ఇప్పటి నుంచి ఇంకా అతను కనబడకుండా ఏ పిల్లి ఛానల్లో కుక్క ఛానల్లో పెట్టుకుని ఆ టామ్ క్యాట్ తోనో ఎంతోనో మాట్లాడిపించుకోవాలన్న. తమరేమో బాప్తిస్మము ద్వారా రక్షణ రాదు, రక్షణ పొంది బాప్తిస్మం పొందాలి అని తికమక. అవును, ఇంకా అదే పనిలో ఉండమంటే అది సరిపోతుంది. అది దట్ విల్ బి బెస్ట్ థింగ్ ఫర్ హిమ్ టు డు. అవును, అదే చేయమన్నాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ సాగర్ కాల్ చేసినందుకు. అంటే ఇది అదే ఇప్పుడు నేను అతనికి ప్రత్యేకంగా స్పందించాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? సో ఇప్పుడు నువ్వు కాల్ చేసి మంచి పని అయింది. చాలా మందికి ఉన్న ప్రశ్న క్లియర్ చేయడానికి అవకాశం వచ్చింది కదా దీని ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.